సన్నబియ్యం పంపిణీ పేద ప్రజలకు ఒక వరమని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పాల్వంచ మండల పరిధిలోని పాండురంగపురంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని కొత్వాల ప్రారంభించి మాట్లాడారు. మంగళవారం పాల్వంచ మండల పరిధిలోని పాండురంగపురంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ఎన్నికల 6 గ్యారంటీలలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చౌక దుకాణాలలో గతంలో పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని కొత్వాల అన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయడానికి కసరత్తు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సుకై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని అన్నారు. రాష్ట్ర ప్రజలు సన్నబియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సుంకర శ్రీనివాసులు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ నళిని, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, సొసైటీ మాజీ డైరెక్టర్ ఆడెపు చిన్న వెంకటరామయ్య, మాజీ సర్పంచ్ అజ్మీరా జగదీష్, కాంగ్రెస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు, పైడిపల్లి మహేష్, వై వెంకటేశ్వర్లు, సామా వెంకటరెడ్డి, మల్లం వెంకన్న, కందుకూరి రాము, పులి సత్యనారాయణ, ఇస్లావత్ లాలు, ఉండేటి శాంతివర్ధన్, షేక్ షఫీ, పాకలపాటి రోషయ్య చౌదరి, వాంకుడోతు చిన్నవీరు, బానోతు సక్రు, గుగులోతు బద్రి, బానోతు లీలా, జక్కుల యలమంచమ్మ తదితరులు పాల్గొన్నారు. పాండవపురం గ్రామంలో ఈ రేషన్ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పాండవపురం గ్రామస్తులందరికీ కూడా నమస్కారాలు. గతంలో కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల వాగ్దానాలు చేసినాయో ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ మొత్తం ఎన్నికల వాగ్దానం నెరవేరుస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఎన్నికల అనంతరం ప్రమాణ స్వీకారం రోజే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు మహిళలకు ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మా, అందరికీ ఉచితంగా పోతారా? అందరూ ఫ్రీగానేగా బస్సు? చెప్పండి అమ్మా, అందరూ ఫ్రీగా చెప్పండి సార్. ఓకేనా? ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 200 యూనిట్ల విద్యుత్ వినియోగదారులకు అందరికి కూడా ఉచిత కరెంటు, ఇది కూడా వస్తుందా మీకు? కరెంటుకి ఏం కట్టట్లేదుగా. దరిదాపుగా 200 యూనిట్ల కంటే ఎక్కువ ఎవరు కాలుస్తాలా అంటే ఉచితంగానే మీకు కరెంటు కూడా. ఇది ఎవరిస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళు ఇస్తున్నారు. అలాగే సబ్సిడీ దాని మీద గ్యాస్ బండలు ఇస్తున్నారా సబ్సిడీ మీద? అదెవరు? కాంగ్రెస్ ప్రభుత్వమేనా? ఓకే. దాంతోపాటు రైతులకు ఏదైతే హామీ ఇచ్చారో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకే దఫా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రైతు భరోసా 12,000 రూపాయలు. అలాగే గతంలో ఏదైతే ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇవ్వాలంటే రైతుల దగ్గర నుంచి మరి వడ్లు కావాలిగా, సన్న వడ్లు ధాన్యం కావాలని 500 రూపాయలు కింటాకి ధాన్యం కొనుగోలు చేసి బోనస్ కింద 500 రూపాయలు ఇచ్చి ధాన్యాన్ని సన్న రకాన్ని ప్రోత్సహించి దాని ద్వారా ఈరోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలా అన్ని కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. మీ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మద్దతు తెలపాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు తెలపాలి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసే కార్యక్రమాలన్నిటి కూడా మీరు మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈరోజు ఏదైతే సన్న రకం బియ్యం ఇస్తున్నారో
మీరు వాటిని వినియోగించుకొని మంచిగా ఆరోగ్యవంతులుగా ఉండాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అది. మీరందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.